ల్యాండ్ ప్రాబ్లమ్స్ షాద్నగర్లో పెద్ద ఎత్తున అవుతున్నాయి. వీళ్ళకున్న డాక్యుమెంట్ వీళ్ళు ప్రాపర్గా ఉన్నదని నేను గ్రహించుకున్న తర్వాతనే ఇక్కడ వీడియో చేసిన. దాని తర్వాత వీళ్ళు పొలం మీదకి వచ్చిన తర్వాత నెక్స్ట్ వీళ్ళ మీద మళ్ళీ అటాక్ ప్రయత్నం జరిగింది. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా జరిగినాయి. మళ్ళీ వాళ్ళు క్లియర్ చేసుకుని వచ్చిన సందర్భంలో వందలాది మంది వచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తున్న సందర్భంలో ఏంది నరేందర్ రెడ్డి గారు మరి మాట్లాడతారా? ఏందంటే నీదేంది, నువ్వేమన్నా తమాషాలు చేస్తున్నావా, నువ్వేమన్నా తీసుమారు కానివే, నువ్వు ఎవరికి హ్యూమన్ రైట్స్ ఇక్కడ కాంసాన్పల్లిలో అవన్నీ ఏమి నడవై, కాంసాన్పల్లిలో ఏవి జాంతానై, కోర్టు ఇంజక్షన్ ఆర్డర్స్ నడవై, పోలీస్ జులుం నడవదు, మేము అనుకున్నదే నడుస్తుంది, మేము కబ్జాలు చేస్తాం, అన్ని చేస్తాం, ఎవరేం చేస్తారు, తమాషాలు చేస్తే నేను మర్డర్ చేసేస్తా అంటాడు. అరే మధ్యలో నేను ఏదో పంచాయతీ దింపడానికి వస్తే నన్ను మర్డర్ చేస్తాను, మర్డర్ చేస్తానంటాడు. బుసిరెడ్డి నరేందర్ రెడ్డి కోర్టు ఆర్డర్ ఉన్నది అంటే కోర్టు గీట్ జాంతానై ఇక్కడ నాదే నడుస్తుంది, కోర్టు నడవదు, పోలీస్ స్టేషన్ నడవదు, ఇక్కడ నేను కింగు, నన్ను దాటి ఎవ్వడు ఏం చేయలేడు, ఇక్కడ మీరు ఇక్కడ వచ్చిండ్రంటేనే మీరు పారిపోవాల్సిందే అనేసి పచ్చి బూతులు తిట్టిండు మమ్మల్ని. ఆయన తండోపతండాలుగా ఆడవాళ్ళని మగవాళ్ళని తాగిపిచ్చి తినిపిచ్చి తీసుకొని వచ్చాడు. ఆయన ఆటోలలో తీసుకొని వచ్చి, కార్లలో ఆటోలలో తీసుకొని వచ్చి రావడమే ఆయన విరుచుకుపడ్డారు శ్రీనివాసరెడ్డి గారి మీద. విరుచుకుపడి ఇట్లా కాలుతో తన్నడము, చేతులతో ఇసరడము అవన్నీ చేశారు, అటాక్ చేశారు. అటాక్ చేసి అందరినీ చేతులు వేయడము, బూతులు మాట్లాడటము, అండ్ మెషినరీస్ అంతా ఆపేసి బయటికి వెళ్ళగొట్టారు. తర్వాత లాస్ట్ కు ఒక జేసీపీ డ్రైవర్ ని బేగరి రాజు అనేటతను బాగా కొట్టాడు. దాంట్లో చాలా మంది, ఒక అతను రవి నాయక్ ఆర్ఎంపీ డాక్టర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము. మేము వెళ్ళి ఎఫ్ఐఆర్ పిటిషన్ ఇచ్చాము. పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. విజయ్ కుమార్ సార్ మంచి తోని ఆయన ఎఫ్ఐఆర్ చేశారు. ఏసీపీ గారు కూడా చెప్పారు, రంగస్వామి గారు నథింగ్ డూయింగ్, ఇట్లాంటివి మనము అధికారులు పర్ఫెక్ట్ గా ఉన్నారు. ఇలాంటి దుర్మార్గాలకు నరేందర్ రెడ్డి గారు కూడా మంచి మర్యాదగా, మేము కూడా ఏవిఎన్ ఛానల్ నుంచి నీట్ గా చెప్తున్నాం, ఒక మర్యాదగా ఉంచుకున్నటువంటి వ్యక్తులుగా మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించకపోతే, మూర్ఖంగా వ్యవహరిస్తే ప్రమాదం అవుతుంది. ఏమవుతుంది అనుకుంటే నేను అన్నవాడు ఎవడు లేడు ఈ ప్రపంచంలో. చాలా ఎంత కాలంతకులు, ఎంత దుర్మార్గులు ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు. చాలా పద్ధతి పరంగా మనుషులు లేక ప్రవర్తించడం చాలా ఇంపార్టెంట్. మనిషి ప్రాణానికి వాల్యూ ఇవ్వాలి, చట్టానికి వాల్యూ ఇవ్వాలి, భూములు ఎవరి భూములు వాళ్ళకే ఉండాలి. ఒకరి భూములకు ఒకరు దౌర్జన్యం రావడం అంటే ఇవి మర్డర్ల కన్నా ప్రమాదకరమైంది. కాబట్టి కాంసాన్పల్లి గ్రామంలో కూడా అనేక మంది ప్రజలను వారి వివరణ తీసుకున్న ఈ భూమి కాదు, ఇంకా అనేకమైనటువంటి భూ సమస్యలు కాంసాన్పల్లిలో టీపన్ లేదు అనే ఒకే ఒక కారణంతో కాంసాన్పల్లిలో విచ్చల విడిగా చెలరేగుతున్నాడు ఈ బుసిరెడ్డి నరేందర్ రెడ్డి. ఏదైతే ల్యాండ్ కబ్జా చేశాడో అది మేము మళ్ళీ ఈ రోజు ఒక్కసారి ప్రయత్నం చేసి మళ్ళా మా రాజేంద్ర కుమార్ గారికి ఇప్పించడం జరిగింది. ఇదంతా అండి, ఒకసారి చూడండి. మళ్ళీ ఈ రోజు మేము దగ్గరుండి పాపం ఆయనకు మేము ఇంత ఎండల కూడా దగ్గరుండి మేము ఆయనకు మళ్ళీ ఆయన ల్యాండ్ ఆయనకు మేము సాఫ్ చేయించడం జరిగింది. ఇదేనండి రాజేంద్ర కుమార్ గారి ల్యాండ్. ఇదే ఒకసారి మీరు చూపియండి కెమెరా ఒకసారి. ఇదే ల్యాండ్ మన నరేందర్ రెడ్డి గారు కబ్జా చేసిన ల్యాండ్ ఇదే అండి. కనీసం వీళ్ళకి ఇంటిమేషన్ లేకుండా రోడ్డు కూడా 40 ఫీట్ రోడ్డు తీశారండి. నమస్తే, నేను మీ మానపూసల వెంకటేశ్వర. షాద్నగర్లోని కంసాన్పల్లి గ్రామంలో ఇంతవరకు ఏవిఎం ఇక్కడ వచ్చి ఒక ల్యాండ్ను సందర్శించడం జరిగింది. నా ఫ్రెండ్స్ కొంతమంది ఉండి ల్యాండ్ ప్రాబ్లమ్స్ షాద్నగర్లో పెద్ద ఎత్తున అవుతున్నాయి, ఈ ఇబ్బందికరంగా మారింది, మీరు ఖచ్చితంగా రావాలని అనేక సార్లు నాకు ఫోన్లు వచ్చినాయి. ఫోన్లు వచ్చిన తర్వాత ఆల్రెడీ నేను వీడియో కూడా చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ అక్కడ ఆ రోజు జరిగినటువంటి సిచ్యువేషన్ క్లియర్గా, వీళ్ళకున్న డాక్యుమెంట్ వీళ్ళు ప్రాపర్గా ఉన్నదని నేను గ్రహించుకున్న తర్వాతనే ఇక్కడ వీడియో చేసిన. దాని తర్వాత వీళ్ళు పొలం మీదకి వచ్చిన తర్వాత నెక్స్ట్ వీళ్ళ మీద మళ్ళీ అటాక్ ప్రయత్నం జరిగిందంట. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా జరిగినాయి. మళ్ళీ వాళ్ళు క్లియర్ చేసుకుని వచ్చిన సందర్భంలో వందలాది మంది వచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తున్న సందర్భంలో నన్ను మళ్ళీ వెళ్ళడం జరిగింది. ఏం జరుగుతున్న విషయాలు ఇక్కడ మా ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉన్నాడో, ల్యాండ్ ఓనర్ అండ్ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళతోని మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఈ ల్యాండ్ కంసాన్పల్లిలో ఏం జరుగుతుంది సార్ చెప్పండి, ఏంది మీ ప్రాబ్లం, క్లియర్ అయిందా కాలేదు? నేను శ్రీనివాస్ రాజేంద్ర కుమార్ అండి. ఇది మా మేనత్త విజయలక్ష్మి గారి పేరు మీద ఉన్న ల్యాండ్. షీఈస్ అన్ ఎన్ఆర్ఐ అండ్ షీ స్టేస్ ఇన్ వెస్ట్ ఇండీస్.
లాస్ట్ టైం నేను ఒకటి మీకు డీటెయిల్స్ ఇచ్చాను. దాంతో పాటు దాని తర్వాత మేము ఇంజెక్షన్ ఆర్డర్ అప్లై చేసుకున్నాము. ఇంజెక్షన్ ఆర్డర్ అప్లై చేసుకుని 21 వరకు మార్చ్ వరకు మాకు టైం ఉంది. యాడ్ ఇంటర్వ్యూ తీసుకొని మా ల్యాండ్ ఎన్ఆర్ఐ ల్యాండ్ కొన్నారు. ఎన్ఆర్ఐ ల్యాండ్ వచ్చి కబ్జాలకు అది విషయం. అయితే దీంట్లో మేము చదువు చేసుకొని వంట వేసుకుందామన్న మా ల్యాండ్ ని మేము సెక్యూర్ చేసుకోవడానికి, ఫెన్సింగ్ చేసుకోవడానికి మేము 3 days బ్యాక్ మొదలు పెట్టాము. మొదలు పెడితే ఒక రోజు మొత్తం కొంచెం క్లీన్ చేసాము. ఆ రోజు కూడా మా ఏదైతే జేసీబీ అండ్ డోజర్లు వాళ్ళని రానియకుండా అడ్డుకున్నారు. వీళ్ళు ఊరు అవతలనే రానివ్వలేదు. దాని తర్వాత ఒక్క బండితోని మేము కొంచెం చదువు చేసుకున్నాము. దాని నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ మేము చదువు చేసుకుంటుంటే తను నరేందర్ రెడ్డి, బుసిరెడ్డి నరేందర్ రెడ్డి, ఎక్స్ సర్పంచ్ వాళ్ళ హస్బెండ్, ఆయన తండోపతండాలుగా ఆడవాళ్ళని మగవాళ్ళని తాగిపిచ్చి తినిపిచ్చి తీసుకొని వచ్చాడు. ఆయన ఆటోలలో తీసుకొని వచ్చి, కార్లలో ఆటోలలో తీసుకొని వచ్చి రావడమే ఆయన విరుచుకుపడ్డారు శ్రీనివాస్ రెడ్డి గారి మీద. విరుచుకుపడి ఇట్లా కాలుతో తన్నడము, చేతులతో ఇసరడము అవన్నీ చేశారు. దాని తర్వాత సడన్ గా మేమందరం వచ్చి దగ్గరికి నిలబడేసరికి ఎవడరా మీరు, ఎందుకురా వస్తున్నారని పచ్చిన బూతులు తిట్టారు. తిట్టేసి ఊరోళ్ళందరినీ, అసలు ప్రజలు పబ్లిక్ అట్లా చేయదు కదా, పబ్లిక్ ఎట్లా చేస్తున్నారు? పబ్లిక్ ఎట్లా చేస్తున్నారంటే మరి ఆయనకి వాళ్ళకి ఏం సంబంధమో తెలియదు కానీ లేదు వాళ్ళని పిచ్చోళ్ళని. ఈ ఊర్లోనే మేము ఇట్లా చూస్తున్నామండి. నాకు వేరే చోట్ల కూడా నాకు సొంతం వ్యవసాయం భూములు ఉన్నాయి. అక్కడ ఎక్కడ కూడా ఇట్లాంటి వీళ్ళు అట్లా కాదు. వీళ్ళకి ఏం చేస్తున్నాడంటే తాగిపిచ్చి తినిపిచ్చి తెస్తున్నాడు. వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే నా భూమి మీరు, నేను పటేలా, నా గురించి మీరు ప్రాణాలైనా ఇవ్వాలి. వాళ్ళు మొన్న వచ్చిన వాళ్ళు కూడా మాతో ఒకటే మాట, మేము ప్రాణాలైనా ఇస్తాం పటేల గురించి అని. అంటే మరి ప్రాణాలైనా ఇస్తాం అంటే ప్రాణాలు కూడా తీస్తారన్నట్టు అర్థం. అంతే కదా అర్థం. ఏదైనా పర్వాలే, ఇది మా ఊరు, మా ఊర్లో నుంచి వెళ్ళిపోండి అని ఎగబడ్డారు. మేమన్నా మీకేం సంబంధం అమ్మా, ఇది ఆయనకి మాకున్న సంబంధంలో మీరెందుకు వస్తున్నారు? కూడా మా ఎక్విప్మెంట్ అంతా, మెషినరీస్ అంతా కొట్టడానికి ఆల్మోస్ట్ ఆలు తీసి ఎలగొట్టారు. తర్వాత ఆడవాళ్ళందరూ మా మీద ఇరుచుకుపడ్డారు. దాంట్లో చాలా మంది, ఒక అంజమ్మ అనేట ఆమె ఇప్పుడు ఇక్కడ మాట్లాడారు. ఊర్లో పబ్లిక్ వచ్చింది, ఇక్కడికి వచ్చారు. మీరు అఫీషియల్ గానీ పోలీసుల వాళ్ళకి అప్రోచ్ అయ్యారా? మేము 100 కూడా డయల్ చేసినాం. ఫస్ట్ డే పోలీస్ వచ్చారు. దీంట్లో ఏంటంటే ఫస్ట్ డే పోలీస్ వచ్చి ఇక్కడ ఏదో గొడవ జరుగుతుంది 100 నుంచి న్యూస్ వచ్చింది సార్ అంటే, ఏం లేదండి మేము పీస్ఫుల్ గా మా పని మేము చేసుకుంటున్నాం అంటే పాపం వాళ్ళు వెళ్ళిపోయారు. ఇద్దరు కానిస్టేబుల్స్ వెళ్ళిపోయిన తర్వాత ఈయన వచ్చారు. ఎట్లా అంటే ఒక సైన్యం లాగా వచ్చాడు. సైన్యం లాగా వచ్చేసి అటాక్ చేశారు. అటాక్ చేసి అందరినీ చేతులు వేయడము, బూతులు మాట్లాడటము అండ్ మెషినరీస్ అంతా ఆపేసి బయటికి వెళ్ళగొట్టారు. తర్వాత లాస్ట్ కు ఒక జేసీపీ డ్రైవర్ ని బేగరి రాజు అనేటతను బాగా కొట్టాడు. దాంట్లో చాలా మంది, ఒక అతను నైనావత్ రవి నాయక్ ఆర్ఎంపీ డాక్టర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము, అందరు తాగేసి ఉన్నారు. కానీ ఈ తాగేసి ఉన్నాము అని చెప్పి ఒక ఎక్స్క్యూజ్ లాగా వాళ్ళు అనుకుంటున్నారు. బట్ లా అండ్ ఆర్డర్ షుడ్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ దీస్ ఇష్యూస్. అండ్ దాంతో పాటు ఆంబోతు రాజు, చెన్నయ్య కొడుకు ఆంజనేయులు, ఇంకా సోని, లచ్చి, ఇట్లాంటి వీళ్ళందరూ వచ్చారు. యాదయ్య అని ఒక అతను కూడా చాలా అందరి మీద చేతులు వేయడం చేసిండు. తను యాదయ్య అన్నట్టు, నైనావత్ చంద్రు, వీళ్ళందరితో పాటు ఈయన ఏం చేశాడంటే విరుచుకుపడ్డాడు మా మీద. విరుచుకుపడి అందరిని నిలగొట్టారు. లాస్ట్ కి పోలీస్ కూడా పాపం వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో మీరు ఇరు వర్గాలు బయటికి వెళ్ళిపోండి అని డిస్పర్స్ చేశారు. డిస్పర్స్ చేసిన తర్వాత మేము వెళ్ళి ఎఫ్ఐఆర్ పిటిషన్ ఇచ్చాము. పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. విజయ్ కుమార్ సార్ మంచి తోని ఆయన ఎఫ్ఐఆర్ చేశారు. ఏసీపీ గారు కూడా చెప్పారు, రంగస్వామి గారు నథింగ్ డూయింగ్, ఇట్లాంటివి మనము పర్ఫెక్ట్ గా ఉన్నారు. ఏసీపీ సార్ అయినా సరే, విజయ్ కుమార్ సార్ అయినా సరే, వాళ్ళందరూ ఇట్లాంటివి మనం సహించము అనేసి వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి ఇచ్చారు మనకి. మేము అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద కూడా ఇప్పుడు కోర్టు కేసు సబ్మిట్ చేసుకున్నాము. మళ్ళీ ఇవాళ కూడా వచ్చి క్లీనింగ్ చేస్తుంటే మాకు వేరే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మళ్ళీ సేమ్ ఇదే పద్ధతిలో ఈయన ఒక 4-5 ఆటోలని అరేంజ్ చేసి 40-50 మందిని అరేంజ్ చేశాడట. లేడీస్ ని, జెంట్స్ ని ఒక 20-30 మందిని అరేంజ్ చేసి అందరికి తాగిపిచ్చి తినిపిస్తున్నాడంట మా మీదకి ఇప్పుడు ఉసుగొల్పడానికి. అందుకనే ఇప్పుడు మేము వర్క్ ఆపి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అవునా? మీరు ఇప్పుడు వచ్చినందుకు మేము ఆగాం. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ లోకల్ గా ఉంటారు? ఇప్పుడు
లోకల్ గానే ఉంటారు కదా, ఏంది పరిస్థితి? ఒక్క నిమిషం, ఇంకోటి కూడా చెప్పాలి. ఇది ఆయన అందరికి ఒకటే ఒక రూమర్ స్ప్రెడ్ చేస్తున్నాడండి, ఇక్కడ ప్లాటింగ్ చేసినాము అని. అసలు నేను ఎప్పుడైతే నేను ఇల్లీగల్, ఇది నథింగ్ టు డూ విత్ అవర్ ల్యాండ్ ఆఫ్ 81 సర్వే నంబర్. 81 సర్వే నంబర్ లో 9 ఎకరాల 18 గుంటలు, దాంట్లో ఆయనకు ఉన్నది 3 ఎకరాలు 9 గుంటలే. మిగతా రిమైనింగ్ 6 acres 9 గుంటాస్ మాదండి. ఆయన దాన్ని ఏం చెప్తున్నాడు అంటే నేను ప్లాటింగ్ చేసి అమ్మేసిన అని ఫేక్ అండ్ ప్రజలకు అందరికి, ఇంక్లూడింగ్ పోలీస్ వాళ్ళకు కూడా అదే చెప్తున్నాడు. అది ఆయన వాళ్ళకి అసలు సంబంధం లేదు. ఆయన చెప్పే సర్వే నంబర్లు 62, 63, 61, 77, 84, 80 అట్లా అసలు ఇంతగానో చెప్పడానికి ఏంది? ఆయన పోస్ట్ ఏంది? ఆయన ఎట్లా? ఆయన ఎక్స్ సర్పంచ్ హస్బెండ్ అంటండి. ఆయన వచ్చినప్పుడు ఏమంటాడు, కోర్ట్ ఆర్డర్ ఉన్నది అంటే కోర్ట్ గీట్ జాంతానై జాంతానై, ఇక్కడ నాదే నడుస్తుంది, కోర్టు నడవదు, పోలీస్ స్టేషన్ నడవదు, ఇక్కడ నేను కింగు, నన్ను దాటి ఎవ్వడు ఏం చేయలేడు ఇక్కడ, మీరు ఇక్కడ వచ్చిండ్రంటేనే మీరు పారిపోవాల్సిందే అనేసి పచ్చి బూతులు తిట్టిండు మమ్మల్ని. అబ్బా సరే, ఓకే. మీరు చెప్పండి, మీరు ఇక్కడ లోకల్ గా ఉన్నారు, మీరు మీడియా కూడా ఫోన్ చేసింది మీరే కాబట్టి ఏం జరుగుతుంది మీ అబ్జర్వేషన్? పేరు రాచూరి విజయేందర్ రెడ్డి, నాది ఇక్కడే పక్క గ్రామం అయ్యవారిపల్లి గ్రామము. ఇంకా నేను చెప్పాలంటే అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా నేను బాధ్యతలు నిర్వహిస్తున్నా. వెరీ గుడ్. ఎవరికైనా సరే, మన రాజేంద్ర కుమార్ గారు మన స్నేహితుడు, ఆయన మా అత్తగారి మంచి ఇంటెలెక్చువల్ పర్సన్, మా అత్తగారి ప్రాపర్టీ. మేము 2006, 2008లో మేము ఈ ల్యాండ్ పర్చేస్ చేయడం అనేది జరిగింది. మా అత్తగారిని కూడా అనేక మార్లు హైదరాబాద్ లో ఒక హోటల్ కు పిలిపించి నువ్వు సంతకాలు పెట్టేయాలి, సెల్డీలో అమ్మేసుకొని వెళ్ళిపోవాలి, మరి అనరాని మాటలతో ఆయన మరి బూత్ మాటలు కూడా మాట్లాడడం జరిగింది. అప్పుడు ఆమె చాలా భయభ్రాంతులకు గురై మరి రాజేంద్ర కుమారు వారి అల్లుడు అవుతుండు, మేనల్లుడు, వారి అల్లుడు దృష్టికి తీసుకొచ్చింది, వారి అల్లుడు మా దృష్టికి తీసుకొచ్చిండు. అప్పుడు నేను కూడా అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ లో పనిచేస్తున్నాను కాబట్టి జరిగింది మొత్తం క్లుప్తంగా డాక్యుమెంట్లన్నీ పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి మీకు ఊరు వాళ్ళని కూడా కనుక్కున్నారు కదా, ఊర్లు వాళ్ళని కనుక్కున్నాను. కాంసాన్పల్లి గ్రామంలో కూడా అనేక మంది ప్రజలను వారి వివరణ తీసుకున్నా. ఈ భూమి కాదు, ఇంకా అనేకమైనటువంటి భూ సమస్యలు కాంసాన్పల్లిలో టీపన్ లేదు అనే ఒకే ఒక కారణంతో కాంసాన్పల్లిలో విచ్చల విడిగా చెలరేగుతున్నారు. లేకపోతే అందులోకి ఎవరు ఎంటర్ కావద్దు, ఎవరు ఎంటర్ కావద్దు, టోటల్ అట్లనే ఉండాలి. ఒకరికి ఉంటది ఎట్లా, ఒకరికి ఉండదు ఎట్లా. టీపన్ లేనప్పుడు అప్పుడు నేను కాంసాన్పల్లి గ్రామ ప్రజలను కూడా వారితో కూడా మాట్లాడడం జరిగింది. టీపన్ లేనప్పుడు ఇన్ని వెంచర్లు ఏ విధంగా పుట్టుకొస్తున్నాయి కాంసాన్పల్లి గ్రామంలో? టీపన్ లేకుంటే వెంచర్లకు పర్మిషన్ లేదు. మరి ఈ మధ్యలోనే ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా ఫామ్ ల్యాండ్స్ చేయొద్దు, ఫామ్ ల్యాండ్స్ ను గుర్తించేది లేదు, ఫామ్ ల్యాండ్కి ఎలాంటి పర్మిషన్స్ అనేటివి లేవు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మధ్యలో ప్రకటించడం అనేది జరిగింది. మరి ఇది నేను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీ ల్యాండ్ మీకు ఇప్పించే వరకు నేను నిద్రపోను, మరి నేను బాధ్యతగా హ్యూమన్ రైట్స్ లో పనిచేస్తున్నా అని చెప్పేసి ముందుకు వచ్చి నేను ఫస్ట్ నరేందర్ రెడ్డి గారికి ఫోన్ చేయడం జరిగింది. నరేందర్ రెడ్డి గారు, మీరు 6 ఎకరాల 9 గుంటలు కాంసాన్పల్లి గ్రామంలో కబ్జా చేసిండ్రని చెప్పేసి మా దృష్టికి వచ్చింది, మానవ హక్కుల కమిషన్ దృష్టికి వచ్చింది. మరి ఎందుకు మీరు కబ్జా చేశారు, ఎందుకు వెళ్ళారు, ఏమిటి అంటే విజయేందర్, ఈ కాంసాన్పల్లి గ్రామంలో టీపన్ లేని కారణంగా సర్వే నెంబర్ ఒక దగ్గర ఉంటే ల్యాండ్ ఒక దగ్గర ఉంటుంది. మరి ఇది నేను 14 సంవత్సరాల కిందనే ఈ ప్రాపర్టీని నేను వెంచర్ చేయడం జరిగింది అని చెప్పేసి దొంగతనం చేసి కూడా మళ్ళీ ధైర్యంగా ముందుకు వచ్చి అట్లా చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పిన, మీరు కాంప్రమైజ్ చేసుకోండి. 81 సర్వే నెంబర్ కాంసాన్పల్లి గ్రామంలో ఉన్నటువంటి ఈ 81 సర్వే నెంబర్లో 9 ఎకరాల 18 గుంటల భూమి ఉంది. ఇందులో 3 ఎకరాల 9 గుంటలు నరేందర్ రెడ్డి గారు కొనడం జరిగింది. 6 ఎకరాల 9 గుంటలు ఏమో విజయలక్ష్మి గారు కొన్నారు. అయితే ఆయన తెలివిగా ఏం చేశాడంటే పక్క సర్వే నంబర్ల ల్యాండ్ కొని ఆ సర్వే నంబర్లలో ఫామ్ ల్యాండ్ చేస్తూ ఆ సర్వే నెంబర్లతో పాటు
81 సర్వే నెంబర్ కూడా డాక్యుమెంట్ లో సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఈ ప్లాటింగ్ డాక్యుమెంట్ లో మెన్షన్ చేసి తెలివిగా నేనే పెద్ద తెలివిమంతుడు అని చెప్పి అది 20 గుంటలు ఆయన ప్లాటింగ్ 81/A/A అది దాంట్లో 20 గుంటాసే ఉంది. దాన్ని వేరే సర్వే నంబర్లు ఎంబడి దాన్ని అటాచ్ చేస్తున్నాడు, చేసేసి 6 ఎకరాలు అమ్మేస్తున్నాడు. ప్లాటింగ్ చేసి అమ్ముకోవడం జరిగింది. ఇవన్నీ నేను డాక్యుమెంట్ పరిశీలించి నరేందర్ రెడ్డి గారు కూడా క్లుప్తంగా చెప్పిన, ఈ సర్వే నెంబర్ లో మీది 3 ఎకరాల 9 గుంటలు ఉంటది ఎట్లా, 6 ఎకరాల 9 గుంటలు ఉండదు ఎట్లా. 6 ఎకరాల 9 గుంటలకు 6 ఎకరాల 9 గుంటలకేమో ఈ ల్యాండ్ ఇక్కడ ఉండదు, అక్కడ గిరాయి గుట్ట ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కాంసన్పల్లి మొత్తం ప్రాబ్లం ఉంది అంటే మేము నేరుగా జిల్లా కలెక్టర్ దృష్టి కూడా తీసుకువెళ్తాము. ఖచ్చితంగా ఇది మీరు తప్పు చేసిర్రు, ఈ తప్పును గౌరవంగా నువ్వు ఒక మాజీ సర్పంచ్గా వైస్ ఎంపీపీగా దీన్ని మీరు కాంప్రమైజ్ చేసుకోవాలని చెప్పేసి నేను నరేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళిన. అయితే ఆయన చేద్దాం మా కూతురు పెళ్లి ఉంది, పెళ్లి అయిపోయిన తర్వాత చేద్దాము అన్నాడు. పెళ్లి తర్వాత కూడా మళ్ళీ అప్పటికే నేను పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళమని చెప్పేసి రాజేంద్ర కుమార్ గారికి వాళ్ళ అత్తగారికి నేను సమాచారం ఇచ్చాను. వాళ్ళు కూడా పోలీస్ అధికారుల దృష్టికి, ఏసీపీ గారి దృష్టికి, డీసీపీ గారి దృష్టికి, షాద్నగర్ SHO విజయ్ కుమార్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్లారు, కంప్లైంట్ చేశారు. వాళ్ళు కూడా 2 నెలల నుంచి కాంప్రమైజ్ చేపిస్తామని చెప్పారు సార్. వాళ్ళు కూడా ఆయనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆయన కూడా పెళ్లి తర్వాత వస్తానని చెప్పేసి స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి, ఏసీపీ గారికి కూడా చెప్పారు. అదే విషయం నాకు కూడా చెప్పారు, యాజ్ అ హ్యూమన్ రైట్స్ నాకు కూడా చెప్పారు. అప్పుడు నేను చెప్తే సరే అని చెప్పాను. పెళ్లి అయిపోయిన తర్వాత 15 రోజుల తర్వాత కూడా ఆయన స్పందించలేదు, మళ్ళీ మన దృష్టికి తీసుకురాలేదు, మనకు ఏది చెప్తలేడు. చెప్పకపోయేసరికి హ్యాజ్ ఒక పెద్ద మనిషిగా నేను మధ్యలో ఇన్వాల్వ్ అయినా కాబట్టి రాజేంద్ర కుమార్ గారు ఏమంటారంటే, ఏం సార్ మాట్లాడారా అన్నారు. అంటే నేను అన్నా, మరి ఏంది నరేందర్ రెడ్డి గారు మరి మాట్లాడతారా ఏందంటే, నీదేంది, నువ్వేమన్నా తమాషాలు చేస్తున్నావా, నువ్వేమన్నా తీసుమారు కానివే, నువ్వు ఎవరికి హ్యూమన్ రైట్స్ ఇక్కడ కాంసాన్పల్లిలో అవన్నీ ఏమో నడవై, కాంసాన్పల్లిలో ఏవి జాంతానై, కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్స్ నడవై, పోలీస్ జులుం నడవదు, మేము అనుకున్నదే నడుస్తుంది, మేము కబ్జాలు చేస్తాం, అన్ని చేస్తాం, ఎవరేం చేస్తారు, తమాషాలు చేస్తే నేను మర్డర్ చేసేస్తా అంటాడు. అరే మధ్యలో నేను ఏదో పంచాయతీ దింపడానికి వస్తే నన్ను మర్డర్ చేస్తానంటాడు. అరే మనం అనాగరికంలో జీవిస్తున్నామా, అసలు ఏంది, మనం ఏ యుగంలో బతుకుతున్నాము అని చెప్పేసి నాకు చాలా జాలేసింది. అప్పుడు నేను నరేందర్ రెడ్డి గారు చెప్పినా, నువ్వు ఇంకా తప్పు చేస్తున్నావు అని చెప్పినా, మళ్ళీ నేను పోలీస్ అధికారుల దృష్టికి రాజేంద్ర కుమార్ను, శ్రీనివాస్ రెడ్డిని తీసుకొని వెళ్ళి మళ్ళీ ఏసీపీ గారిని కలవడం జరిగింది, సిఐ గారిని కలవడం జరిగింది, డీసీపీ గారిని కలవడం జరిగింది. డీసీపీ గారు కూడా ఇమీడియట్ గా సిఐ, డీసీపీ, ఏసీపీ అందరూ స్పందించి వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈరోజు మాకు కాపీ కూడా అందజేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ ప్రజలు కూడా చెప్పిన నేను, నరేందర్ రెడ్డి కబ్జా రాయుడు, ఒక రౌడీయిజం చెలాయిస్తున్నాడు. నరేందర్ రెడ్డి చెప్పిన మాటలు విని అమాయక మహిళలు, అమాయక ప్రజలు, కాంసాన్పల్లి గ్రామ ప్రజలు ఎవరు మోసపోవద్దు. దయచేసి మీరు ఈ పంచాయతీలలో ఇన్వాల్వ్ అయి మీరు మీ జీవితాలను సర్వనాశనం చేసుకోవద్దు. కోర్టు కేసులు అయితే రోజు కోర్టుకు తిరగాలి, ప్రాబ్లం అవుతుంది అని చెప్పాను నేను. అప్పుడు ఇదిగోండి సర్వే నంబర్లు, ఆయన చేసే లేఅవుట్ ఇక్కడ ఉంది. దాదాపు ఆయన ఎక్కడైతే schedule for the property all that open plot number 318 admitting 100 square yards 8361 square meters లో సర్వే నెంబర్స్ వచ్చేసి 61/A 61AA 62AA1 62AA3 84 84AA 84 /AA1 81/2 81AA/2 అంటే అది ఓన్లీ 20 గుంటాస్. 83E అండ్ మా సర్వే నంబర్ లా ఆయన చూపించేది 20 గుంటలే. 20 గుంటలు చూపించి ప్లాట్లన్నీ మొత్తం సర్వే నంబర్ నేను అమ్మేసిన, ప్లాట్లు అమ్మేసిన, రిజిస్ట్రేషన్ అయిపోయింది అంటాడు. హౌ ఫార్ ఇట్ ఈస్ రైట్?
మేమైతే అమ్మలే, మా ల్యాండ్ అయితే మా దగ్గర 83E అండ్ 104 ఈ విధంగా. సరే అండి, 61 ఎక్కడ, 61/AA ఎక్కడ, 62 ఎక్కడ, 81 ఎక్కడ, చాలా తేడా, చాలా తేడా ఉంటుంది సర్వే నెంబర్లకు. గతంలో పోలీస్ అధికారులు కూడా వారికి చెప్పారంట 61, 62, 62, 63 ఈ సర్వే నెంబర్ల ప్రకారంగా 81 ఎక్కడ వచ్చి చేరింది, అలా ఎలా చేరింది అని చెప్పేసి పోలీస్ అధికారులు ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు. ఆ విధంగా ఈయన కంసాన్పల్లిలో విచ్చలవిడిగా కబ్జాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఎవరైనా అడ్డం మాట్లాడితే వాళ్ళను మర్డర్ చేస్తా, చంపేస్తా అంటే ఎక్కడ పోతుందండి ప్రజాస్వామ్యం? ఎక్కడ పోతుంది? ప్రజాస్వామ్యంలో మనం బతికే ఉన్నామా? ఇదే నా డాక్టర్ అంబేద్కర్ ప్రతి వ్యక్తికి ఇచ్చిన స్వేచ్ఛ. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కూడా స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారు అంటే ప్రజాస్వామ్యాన్ని ఎవరు కూని చేసినా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి అధికారాలు ఇస్తూ ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిండు. మరి అయినప్పటికీ ఆ రోజుల్లో దొరలు, నవాబులు, ఆ కాలంలో కర్ణములు అట్లా ఆ విధంగా ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేసి ప్రజల జీవితాలతో ఆడుకున్న రోజులు మనం చూసాము, విన్నాము మన పెద్ద మనుషులు చెప్పారు. ఈ రోజు కూడా తెలివి వచ్చినాక కూడా ప్రజలు ఇంకా ఎందుకు భయపడుతున్నారు కామసానిపల్లి ప్రజలు అని చెప్పేసి నేను వారికి చెప్పడం జరిగింది. ఆయన కామసానిపల్లి ప్రజలకు ఇప్పుడు కూడా చెప్తానండి, ఈ రోజు కూడా 50 మందిని ఆయన ప్రజలను మళ్ళీ ఆటోలలో తరలించడము, వాళ్ళకు తాపడము, తినబెట్టడము అవి ఇవి చేసి ఈ ఎవరైతే ల్యాండ్ పాపం ఒక ప్రాపర్టీ కొనాలని చెప్పేసి హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ప్రాపర్టీ కొన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళను చాలా భయభ్రాంతులకు గురి చేస్తూ ఇక్కడ ఈ ఏరియాలో అన్ని ఎన్ఆర్ఐ ప్రాపర్టీసే ఉన్నాయి. పాపం ఎన్ఆర్ఐస్ ఇక్కడ ల్యాండ్ కొనడం చాలా తప్పు చేసిరేమో అనిపిస్తుంది. అరే ఎన్ఆర్ఐ ప్రాపర్టీస్ కొంటే ఈ విలేజ్ డెవలప్ అవుతుంది, ఈ విలేజ్ కే మంచి పేరు వస్తుంది. ఇక్కడ పక్కలే ఉన్నటువంటి కంసాన్పల్లిలో అనేకమైనటువంటి పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది ఈ ఏరియాలో. ఇప్పటి ఒక పరిశ్రమ రాలేదంటే మీరు నష్టపోతున్నారండి. ఇప్పటికైనా కబ్జా రాయిలో వెంబడి తిరగకండి అని నేను అమాయక ప్రజలకు మీడియా ద్వారా నేను సూచిస్తున్నాను. ఇంతకు ముందు కూడా లైవ్ కూడా తెలిపాను. ఇప్పటికైనా గ్రామ ప్రజలు గుర్తు పెట్టుకొని ఈ పంచాయతీ కాదు ఏ పంచాయతీ అయినా మా దృష్టికి తీసుకురండి, మానవ హక్కుల కమిషన్ దృష్టికి. మేము నేరుగా మా అడ్వైజర్ ఉంటాడు, మా లీగల్ అడ్వకేట్ ఉంటాడు, వారితో మేము కేసులు వేసి మీకు ఎలాంటి రుసుము లేకుండా మీ పంచాయతీలను మేము తీర్పు మేము ఇప్పిస్తామని చెప్పేసి కూడా నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. వెరీ గుడ్, కరెక్ట్. మీరు చెప్పండి, ఏది మీకున్న ఎక్స్పీరియన్స్ ఏది? ల్యాండ్లో మీరు కూడా ఉన్నారు, వర్క్ చేస్తారు. నాకున్న ఎక్స్పీరియన్స్ ఒకటేనండి. ఇది 81 సర్వే నెంబరు, 81/1 A 6 ఎకర్ 9 గుంటాస్. ఇది వచ్చేసి ఎన్ఆర్ఐ ప్రాపర్టీ. ఈమె పేరు విజయలక్ష్మి. ఈమె వెస్ట్ ఇండీస్ లో ఉంటది. ఈమె కనీసం ఒక 5 years కు 4 years కు ఒకసారి ఇక్కడ ఇండియాకి రావడం జరుగుతుంది. ఆమె వచ్చి చూసేసరికి ఇక్కడ మొత్తం నరేందర్ రెడ్డి కబ్జా చేసేసాడు. పాపం ఆమె లబోదిబో ముట్టుకుంటూ వాళ్ళ అల్లుడు గారికి చెప్పడం జరిగింది. వాళ్ళ అల్లుడు మాకు క్లోజ్ ఫ్రెండ్. ఆయన ఇట్లా మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా ఏం చెప్పినామంటే సరే మాట్లాడదాము, చేద్దాము అని చెప్పినాము. చాలా సార్లు కూడా నరేందర్ రెడ్డితో ఫోన్ మాట్లాడడం జరిగింది. మీరు రావద్దు అంటాడు, మీరు రావద్దు కంసాన్పల్లికి. కంసాన్పల్లిలా మేము ఏం చెప్పిందే నడుస్తుంది, నేను చెప్పిందే నడుస్తుంది. ఆర్డీఓ నడవది, కలెక్టర్ నడవది, ఎంఆర్ఓ నడవది, పోలీస్ నడవది. ఓన్లీ నేనే జడ్జిని, నేనే జడ్జిమెంట్ ఇస్తా. ఈ ఊర్లో మీరు ఇన్వాల్వ్ చేసుకోవద్దు అంటే మేము న్యాయం మీద కొట్లాడుతున్నామండి. మా ఫ్రెండ్ గారికి మేము న్యాయం మీద కొట్టడం జరిగింది. మేము ఆయనకు ఎట్టి పరిస్థితిలో ఎంత కష్టమైనా ఈ ల్యాండ్ ఆయనకు ఇప్పించడం జరుగుతుంది. రైట్. ఈ షాద్ నగర్ లో అఫీషియల్స్ ఇంకేమైనా మాట్లాడతారా? ఇంకొకటి అండి, ఆయన చేసిన సర్వే నెంబర్స్ 61 నుంచి స్టార్ట్ చేస్తే 104 వరకు. 61 ఎక్కడ ఉంటది, 81 ఎక్కడ ఉంటది? చాలా డిఫరెంట్ ఉంటుంది. 61 చేసిన లేఅవుట్ తీసుకొచ్చి 81 లో చూపిస్తాడు. ఒక 6 ఎకరాల 9 గుంటల ఎన్ని ప్లాట్లు వస్తాయండి మీకు తెలిసిన కాడికి? ఎకరాకు రోడ్లు తీసేయంగా 20 ప్లాట్లు వస్తాయి. 6 ఎకరాల 308, 350 అనే నెంబర్ వేసి మీడియాకు నేను తెలియజేయడం ఒకటేనండి. 6 ఎకరాలలో మా అంటే 60 ప్లాట్లు, మా అంటే ఎంత కాదన్నా ఒక 100 ప్లాట్స్ వస్తాయి. మరి 300-400 ప్లాట్ ఎట్లా వస్తాయండి అక్కడ? అంటే కొనేవాళ్ళు కూడా బ్లాక్ మెయిల్ కాబడుతున్నారు, కొనేవాళ్ళు కూడా నష్టపోయారండి. ఇప్పుడు వాడు ఒక విధవ అండి, అసలు చెప్తున్నా కదా. వాళ్ళ దగ్గర ఎట్లా ఉన్నారు అసలు పబ్లిక్?
ఇది చేసిన వ్యక్తి అంతే కదా, వాడు ఒక దుర్మార్గుడు కదా. అమాయక పబ్లిక్ రూపాయి జమ చేసుకుని ప్లాట్ కొంటే వాని పరిస్థితి ఏంది ఈ రోజు? వాళ్ళు ఆయన మీద వాళ్ళ మీద కేసేసి మొత్తం వాళ్ళ మీద కొట్లాడి అసలు వాళ్ళ ప్లాట్లు తీసుకొచ్చి మా దాంట్లో చూపించడం ఏంది అసలు? కరెక్ట్ కాదు కదా. మేము కొన్నది, మా ఫ్రెండ్ వాళ్ళ అత్తమ్మ గారు కొన్నది 2006 వీరేశం గారు అమ్మారు, భీమారం వీరేశము. ఆయన ఎవరికి అమ్మారంటే ఫస్ట్ ఆయన కొన్నది ఆయన ఇక్కడ ఫస్ట్ ముస్లిమ్స్ ల్యాండ్, ఇది ముస్లిమ్స్ ల్యాండ్. దానికి వెళ్ళి వీళ్ళు ఒక నాయక్స్ కొన్నారు. నాయక్స్ ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళు టెనెంట్ దారులుగా ఇక్కడ పొజిషన్ లో ఉన్నారు. ఫస్ట్ 2006 వరకు వాళ్ళు పొజిషన్ లో ఉన్నారు. ఆ నాయక్స్ ను కూడా మేము అడిగి తెలుసుకున్నాము. అయ్యా మీరు ఎవరికి భయపడొద్దు, మీరు ఎక్కడ దున్నారు, మీరు ఎక్కడైతే సాగుబాటు చేశారో అది మాకు చూపియండి అని మేము నాయక్స్ రిక్వెస్ట్ గా అడిగాం. రిక్వెస్ట్ గా మేము ఏమన్నా అయ్యా మీరు దున్నిన కాడ చూపియండి, మీరు ఎక్కడైతే దున్నారో, మీరు ఎక్కడైతే వ్యవసాయం చేశారో అది చూపియండి అంటే పాపం నాయక్స్ వాళ్ళ పేరు చెప్పొద్దు కానీ నాయక్స్ వచ్చి చూపించారు. అది చూపించిన దాన్ని బట్టి మేము రాజేంద్ర కుమార్ గారికి మేము మళ్ళీ ఎల్ఫీ చేయడం జరిగింది. మళ్ళీ అదే ఈ రోజు మొన్న చేసి పెడితే మళ్ళీ 200 మందిని వేసుకొని వచ్చాడు ఊళ్ళకి వెళ్ళి. తెలివని లంబడి పబ్లిక్ వేసుకొని వచ్చాడు. పబ్లిక్ ను నాయక్స్ వేసుకొని వచ్చాడు. పాపం వాళ్ళకంట 600 కూలి అంట, 1 కోటర్ అంట. వాళ్ళు చెప్తున్నారు. కేసులు పెడితే ఏమంటున్నారు, అయ్యో సారు మాకు తెలియదు సార్, 600 కూలి ఇచ్చిండు, 1 కోటర్ ఇచ్చిండు, మాకు తెలియదు సార్, మా మీద కేసులు పెట్టకండి సార్ అని వాళ్ళు. అమ్మ అట్లా రావద్దు అని మేము ఎంతో రిక్వెస్ట్ గా చెప్పాము. ఈ రోజు చాలా మంది అసలు ఇంకా మళ్ళీ వాళ్ళను తెలియకుండా వాళ్ళని మోసం చేయడం ఏంటంటే, నన్ను కొట్టనీకి వస్తున్నారు హైదరాబాద్కి వెళ్ళి, వాళ్ళు వేరే వాళ్ళు గుండా వాళ్ళు అది అని చెప్పి వాళ్ళ ఉత్త మా మీద అట్లా వాళ్ళకి చెప్పి వాళ్ళని దొరుకుని వస్తున్నాడు ఊళ్ళకి, మిస్గైడ్ చేస్తున్నాడు వాళ్ళ కోపం వచ్చి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ అమాయకులు పాపం వాళ్ళు ఏం తెలుసుకోకుండా ఇది ఎవరి భూమి ఏమిందని తెలుసుకోకుండా వచ్చి నరేంద్ర రెడ్డి ఎంబడొచ్చి వాళ్ళు చాలా మంది కేసులలో ఇరుకున్నారండి. రీసెంట్లీ కేసులు అయిన 20 మంది మీద వాళ్ళ పేర్లు కూడా ఎఫ్ఐఆర్ లో ఉన్నాయి. చదివండి ఇప్పుడు. ఇది అసలు యాక్చువల్ గా నరేందర్ రెడ్డి గారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి ఈ ఆక్రమణలు ఏదైతే ఉండో ఇప్పటికైనా బంద్ కావాలి. వీళ్ళు చాలా యాక్చువల్ గా వీళ్ళు పనిచేస్తారు, వీళ్ళకి యాక్టివ్ గా ఉన్నారో, వీళ్ళకి సొసైటీ తెలుసు, సమాజం తెలుసు. ఇలాంటి ఎప్పుడైతే కబ్జాలు మర్డర్ల కన్నా ప్రమాదకరం. ఈ భూ కబ్జాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో అసలు జరగకూడదు. నరేందర్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి, చినికి గాలివానై అది ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉంది. చార్మినార్కు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఇమీడియట్ గా వీళ్ళతో కాంప్రమైజ్ చేసుకుని ఎలాంటి అల్లరి లేకుండా ఎట్లున్న వాళ్ళు అట్లా ఉంటే అందరికి మంచిగా ఉంటది. ఎవరి ల్యాండ్ ఆల్రెడీ మేము హద్దులు కూడా మీ హద్దులు మీరు గీసేసుకోండి. అధికారులకు మొత్తము గవర్నమెంట్, ప్రభుత్వం, పోలీసు అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కనుసంధానంలో వీళ్ళు జాగ్రత్తగా చేసుకుంటారు. వీళ్ళు ఎక్కడ ఎవరి దానికి పోరు. ఖచ్చితంగా ఈ అధికారులు కూడా, పోలీసులు కూడా ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా షాద్నగర్లో జరగకుండా చూడాల్సిన, వీళ్ళు మళ్ళీ మనకు ఫోన్ చేసి మీడియాకు పిలిచి ఈ విషయాలు చెప్పాల్సినటువంటి కర్మ వీళ్ళకి రాకూడదు. ఇలాంటి దుర్మార్గాలకు నరేందర్ రెడ్డి గారు కూడా మంచి మర్యాదగా, మేము కూడా ఏవిఎన్ ఛానల్ నుంచి నీట్గా చెప్తున్నాం, ఒక మర్యాదగా ఉంచుకున్నటువంటి వ్యక్తులుగా మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించకపోతే, మూర్ఖంగా వ్యవహరిస్తే ప్రమాదం అవుతుంది. ఏమవుతుంది అనుకుంటే, నేను అన్నవాడు ఎవడు లేడు ఈ ప్రపంచంలో. చాలా ఎంత కాలంతకులు, ఎంత దుర్మార్గులు ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు. చాలా పద్ధతి పరంగా మనుషులు లేక ప్రవర్తించడం చాలా ఇంపార్టెంట్. మనిషి ప్రాణానికి వాల్యూ ఇవ్వాలి, చట్టానికి వాల్యూ ఇవ్వాలి. ఎవరి భూములు వాళ్ళకే ఉండాలి. ఒకరి భూములకు ఒకరు దౌర్జన్యం రావడం అంటే ఇవి మర్డర్ల కన్నా ప్రమాదకరమైంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ కబ్జాలు జరిగినా, ఎక్కడ ఏం జరిగినా మీరు ఖచ్చితంగా సంప్రదించండి. ఖచ్చితంగా ప్రజలకు మేలు జరగ. ప్రభుత్వం, పోలీసులు అందరూ కలిసి వీళ్ళకు 100% వాస్తవం వైపే ఏదైతే న్యాయం ఉందో, ఏదైతే కరెక్ట్ ఉందో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది నిలబడుతుంది. ఖచ్చితంగా ఏవిఎం మీడియా నిలబడుతుంది. గవర్నమెంట్ వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. రాంగ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జైల్లో పెడుతుంది. ఒక్కటండి, నరేందర్ రెడ్డి ఏదైతే ల్యాండ్ కబ్జా చేశాడో, ల్యాండ్ కబ్జా చేశాడో అది మేము మళ్ళీ ఈ రోజు ఒక్కసారి ప్రయత్నం చేసి మళ్ళా మా రాజేంద్ర కుమార్ గారికి ఇప్పించడం జరిగింది. ఇదంతా అండి ఒకసారి చూడండి. మళ్ళీ ఈ రోజు మేము దగ్గరుండి పాపం ఆయనకు మేము ఇంత ఎండల కూడా దగ్గరుండి మేము ఆయనకు మళ్ళీ ఆయనకు మేము సాఫ్ చేయించడం జరిగింది. ఇదేనండి రాజేంద్ర కుమార్ గారి ల్యాండ్. ఇదే ఒకసారి మీరు చూపియండి కెమెరా ఒకసారి. ఇదే ల్యాండ్ మన నరేందర్ రెడ్డి గారు కబ్జా చేసిన ల్యాండ్ ఇదే అండి.
కనీసం వీళ్ళకి ఇంటిమేషన్ లేకుండా రోడ్డు కూడా 40 ఫీట్ రోడ్ తీశారండి. Okay. కనీసం 50 ఫీట్ అండి. కనీసం ల్యాండ్ వాళ్ళకి ఇంటిమేషన్ కూడా లేదు. కనీసం ఎకరా పొలం పోయిందండి, ఎకరా పొలం. కమ్సే కమ్ ఎంత తక్కువలైనా కూడా 80 లక్షల ప్రాపర్టీ, కనీసం ఎకరా పొలం అండి ఇది. 80 లక్షల ప్రాపర్టీ కనీసం మొత్తం ఎవరికి అసలు ల్యాండ్ వాళ్ళకు తెలియకుండానే రోడ్ వేసి పడేశారండి. ఎంత దుర్మార్గం. చాలా నేను ఏవిఎం మీడియా చూస్తే ఖచ్చితంగా అందరు కాంగ్రెస్ పార్టీ అందరు అధికారులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా ఏవిఎం ఛానల్ చూస్తారు కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఇది అఫీషియల్ వెరీ సీరియస్ అవుతుంది. ఇది ఇలాంటి సంఘటనలు షాద్నగర్లో పునరావృతం కావద్దు అనేది ఏవిఎం యొక్క విజ్ఞప్తి. ఎవరు కూడా చేయకూడదని, చేస్తే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని తెలియజేసుకుంటూ, మీరు ఎవరు కబ్జాలు చేసినా ఇక్కడ నుంచి ఆయన బంద్ కావాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.